హాయ్ అందరికీ. ఒక పల్లెటూరి అమ్మాయిలాగా నా పనులు పల్లెటూరులో ఎలా చేసుకుంటామో అలా ఉంటుందన్నమాట నా వీడియో. లక్ష్మీ వ్లాగ్స్ ఇన్ తెలుగు నా ఛానల్. నా వీడియోలు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఇండ్లు క్లీన్ చేస్తున్నా. ఆ రోజు ఆదివారం అనమాట. అన్నీ అంటే సున్నం వేస్తున్నాను అనమాట. మాసిపోయింది, పండగలు వచ్చినాయి కాబట్టి సున్నం వేస్తున్నాను. కూలి మంచిని పిలుచుకుంటే ఒక్క రూమ్కి రారు కాబట్టి అందులో మాకు ఊరుకుంది రని ఉన్నాడని మా ఊర్లో రారనమాట సున్నం వేయనీకే. మా ఊర్లో చాలా మందికి తక్కువ ఉన్నాడు, లేడు ఆ స్వామి ఉన్నందుకు రారు. అందుకని చెప్పేసి నేనే సున్నం వేస్తాను అనమాట. ఈ స్టీల్ సామాన్లు అన్నీ దండి కొన్నాను. అవసరమైన దాని కొద్ది అవసరం కాను కూడా ఎక్కువ కొనేసిన అనమాట. అప్పుడు తెలియదు, ఇప్పుడు ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే బాగా కష్టం అనిపిస్తుంది అనమాట. ఆ రోజు ఆదివారం కాబట్టి మా ఓన్కి కాలేజ్ కూడా లేదు. తోటకు పోయి నీళ్ళు ఇడిసి వచ్చినాడు ఇంతసేపు. అప్పటికి 10 అయింది టైం. సీమ చెట్లకి నీళ్ళు ఇడిసి వచ్చినాడు. నన్ను వీడియో తీసుకుంటున్నానని నవ్వుతున్నాడు వా అని. అంటే ఇద్దరం ఉంటేనే వల్ల బయటికి పెట్టేకి బాగుంటుంది అనమాట. ఒక్కరం ఉంటే మనకో దిగడం ఎక్కడమే బాగా టైం పడుతుంది. ఎవరికైనా వంటింట్లే బాగా ఉంటుంది అనమాట. ఆడవాళ్ళకి వంటింట్లో నీట్గా ఉంటేనే వంట చేయాలనిపిస్తుంది. టైలరింగ్ మీద ఎంత ఓపికతో ఉంటానో ఇండ్లు కూడా మెయింటైన్ చేసే దాంట్లో అంతే ఓపికతో ఉంటాను అనమాట. దేవుడు నాకు ఈ ఓపిక బాగా ఇచ్చినాడు అనమాట. అన్నీ నీట్గా చేయడం అనమాట. గలీజ్గా ఉంటే నాకు నచ్చదు, ఉండబుద్ధి కాదనమాట. చాలా గింత మరకలు కానీ ఏదైనా కూడా ఎన్ని పనులున్నా ఇండ్లు క్లీనింగ్ ఉండాలా. అన్నీ మనము నీట్గా ఉండి ఇండ్లు నీట్గా ఉండి అన్నీ ఉంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు అనేది నా ఆలోచన అనమాట. ప్రతిదీ అందుకని చెప్పేసి నేనే ఎవరన్నా పూసినా సున్నం వేసినా నాకు అంత నచ్చదు. నేనే సొంతంగా చేసుకుంటేనే నాకు బాగుంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఇంతకుముందు మిషన్ నేర్పించే పిల్లలు ప్రతి సంవత్సరం ఇవల్ల తోమిచ్చేటోళ్ళు అనమాట. పండగలు వచ్చిందంటే ఇప్పుడు ఈ సంవత్సరం లేరు కాబట్టి టైలరింగ్కి రారు ఇప్పుడు తక్కువ. అందుకని చెప్పేసి నేనే ఇవల్ల మా అమ్మాయి చీరలు బీరువా పట్టాక బ్యాగ్లో పెట్టేసిన అనమాట. పైన ఎట్లా హైదరాబాద్లో ఉంటుంది, ఇడున్న కట్టదని పైకి పెట్టేసినాను. అన్నీ బయట పెట్టేసినాము. పేపర్లు కొన్ని పనికి వస్తాయేమో అని చెప్పేసి చూస్తున్నా. నీట్గా ఊడ్చేసిన ఇప్పుడైతే. అంటే వీడియోలో తెల్లగా కనపడుతుంది కానీ మాసిపోయినాయి గోడలు అయితే. ఇంకా సున్నం వేస్తే బాగా కళ ఉంటుంది అనమాట. ఇండ్లు మట్టి ఇండ్లు కాబట్టి సున్నం వేస్తేనే బాగుంటుంది. మా ఆట మా పని మీద మా ఉంటే మా వీక్షిత చూడు డ్యాన్సులు వేస్తుంది. అంటే టీవీ పెట్టినాడు వాళ్ళ అన్న, అందుకని డ్యాన్సులు వేస్తుంది. మధ్యాహ్నం రూమ్లో వచ్చేసి అన్నీ ప్లాస్టిక్వి అన్నీ చిన్న చిన్నవి పెట్టుకున్నాం. బెడ్రూమ్లో అన్నీ స్టీల్వి అన్నీ తీసినే వల్ల సుంచు మీద ఉన్న సామాన్లల్లో వచ్చేసి బెడ్రూమ్లో పెట్టేసిన. ఒక్కరోజు అయిపోదన్నమాట నాకు ఇది. సున్నం పూసే పని కాబట్టి ఒక్కరోజు అంతా పడుతుంది. అంటుకోకుండానే ఉందన్నమాట. 3 ఏళ్ళు అయింది పుయ్యక. మళ్ళీ ఎప్పుడు నాలా మాస్క్ అయితే మేము కడుక్కుంటాము. ఎప్పుడు కడుగుతూనే ఉంటే సున్నం అంతా పోతుందని ఈసారి సున్నం వేస్తేనే కళ ఉంటుందని ఇట్లా చేస్తున్నాను అనమాట. మంచిగా నీళ్ళమంది బాగా కలిపి అంతా పూసిన అసలు పూసేది కొంచెమే చూపించిన, కానీ ఇళ్ళల్లో పూసేది చూడాలంటే వీడియో ఇంకా గంట సేపు పడుతుంది. ఇది మరుసటి రోజు అనమాట, సోమవారం రోజు. మళ్ళీ మంచిగా ఇంట్లో అంతా సోమవారం పూజ చేసి మంచిగా టెంకాయ కొడుతున్నమాట. ప్రతి సోమవారం ఉరుకుందిరన్నకి ఇవన్నీ బెడ్రూమ్లో పెట్టేసింటి స్టీల్వి. మళ్ళీ బయట పెట్టేసిన అనమాట సోమవారం రోజు. ఆదివారం అంతా పూసేది సరిపోయింది, సున్నమైనకే సరిపోయింది. మళ్ళీ సోమవారం ఇవల్ల తోమేయడం, మళ్ళీ మరకలు లేకుండా నీట్గా తుడిచి తీసుకునేది ఎంత గొప్పనో. మెయింటైన్ చేయడం చాలా కష్టం అన్నమాట. అంతలేందే అన్నారు పెద్దలు, ఇంటిని చూసి ఇల్లాలని చూడాలన్నట్టు ఉంటుంది అనమాట. నాకు తెల్లకప్పుడు బాగా కొనేసిన. ఇప్పుడు ఇవల్ల మెయింటైన్ చేయాలంటే కష్టం. మనంత ఓపికంగా ఇంకెవరు చేయరు. ఇంకా రంగు ఇవన్నీ పిచ్చి పిచ్చి సామాన్లు అనుకుంటారు అనమాట. ఒక్కరోజు ఇన్నోటి తోమాలంటే నాకు బాగా కాళ్ళు అయితే బొర్రలు అవి సర్పు నీళ్ళు తగిలి సబ్బు తగిలి టైం ఎక్కువ కదా, సున్నం తగిలి ఆ 2 రోజులు బాగా ఇబ్బంది అనిపించింది అనమాట.
అన్నీ తోమేసిన నీట్గా తుడిచేసిన మళ్ళీ ఇంట్లో పెట్టిన అన్నీ. ఆ రోజు కాలేజీ పోయినాడు కాబట్టి వినయ్ నేనే కిందికి ఎక్కడం పైన పెట్టడం ప్రతిదీ. ఇవి తీసేది ఎంత ఈజీ ఉంటుందో మళ్ళీ ప్రతి సామాను ఎక్కడిదెక్కడే యాడున్నే దాని ప్లేస్లో దాన్ని వెతికి పెట్టాలంటే పెద్ద టాస్కే అనుకోవచ్చు అనమాట. ఇవన్నీ చేస్తేనే ఇండ్లు కళ ఉంటుంది అనమాట. ఎంత టైలరింగ్ బిజీలో ఉన్నా కూడా ఒక్క 2 రోజులన్నా టైం తీసుకొని ఇండ్లు క్లీన్ చేస్తేనే నా పానం పత్తమేది నాకే ప్రశాంతంగా ఉండేది. నాకు ఇండ్లు గలీజ్ ఉంటే నాకు ఏదో పోగొట్టుపోయింది అని లెక్క ఉంటాను అనమాట. బాగోదు నాకు. నేను ఏదన్నా ఉన్నా మిషన్ మీద కానీ ఇంట్లో పని చేస్తుంటే నాకు బాగా ఉంటుంది అనమాట, తృప్తిగా ఉంటుంది అనమాట. ఏ ధ్యాసలో ఉండదనమాట. ఎలా పెట్టుకున్నాను, ఏడ ఏది పెట్టాలా, ఏడ గలీజ్ ఉంది, ఒక్క మరక ఉన్నా కూడా నాకు నచ్చదు. నా బిడ్డలు కూడా అదర తోమేసినా నాకు నచ్చదనమాట. నానే దిక్కి నానే నీట్గా పొడి గుడ్డ తీసుకొని తుడిచి పెట్టి మెయింటైన్ చేసుకుంటే ఇట్లా బాగా పెట్టుకుంటాను అనమాట. నేనే ప్రతి సామాన్ నేనే కొన్నా. నాకు ఎవరు ఇచ్చింది లేదు, ఎవరు తెచ్చుకోయింది లేదు నాకైతే. అమ్మ లేదు కాబట్టి మనకి ఎవ్వరు కొనియరు. ఇక్కడైనా కొన్నే వచ్చినాయి అనమాట. ఏరు కాపురం పెట్టినప్పుడు ఎక్కువ వచ్చలేవు. ఇవల్ల నేనే కొన్నా అనమాట. ఇవన్నీ ఏం చేస్తానని కొన్నానో నాకే అర్థం కాదు. అవసరమా ఇవన్నీ నాకే అనిపిస్తుంది ఇప్పుడు. తీసుకున్నప్పుడు ఏం తీసుకున్నా కానీ ఇప్పుడు మెయింటైన్ చేయలేక అల్లాడుతున్నాను. ఇంకా మనకు వచ్చే కోడన్లు కూడా ఇంత నీట్గా పెడతారో లేదో తెలియదు కానీ ఇవల్ల ఎందుకు నాకు అనవసరం అనిపిస్తుంది. కాకపోతే ఇంకా దుమ్ము పడితే ఉండబుద్ధి కాదనమాట. ఇంట్లో బాగా సున్నం వేసి తోమి నీట్గా పెడితే తలమంటది ఇంట్లో. అప్పుడు బాగా ఉంటుంది అనమాట. ఈ పెద్ద తెపాలు వచ్చేసి వినాయకుని పండుగ అప్పుడు 10 కేజీల అన్నం ఉడుకుతుంది అనమాట. మా ఇంటి ముందర వినాయకుని కూర్చోబెడితే అన్నం చేసి పులిహోర కలుపుతాను అనమాట. ఆ పెద్ద డేక్ష అయితే అవన్నీ అనవసరం. ఇప్పుడేమి ఏమన్నా పెళ్ళిళ్ళు అయినా కూడా అవేంటివి బాడిగ సామాన్లు తెచ్చుకుంటాం, రిస్క్ లేకుండా ఇచ్చేస్తాం అనమాట. నాకు అప్పుడు అంత కూడా తెలియక అన్నీ కొన్నా. ఈ మధ్యకి ఎన్న బంద్ చేసిన ఇన్నొట్టు కొంటినే ఇంత మెయింటైన్ చేయాలా ప్రతిసుడు ఎక్కడ సామాన్ సుంచే తక్కువ వస్తుంది అనమాట. కిచెన్ అంటే బాగా ఇష్టం నాకైతే మటుకు. అంటే సామాన్లు ఉంటాయి కాబట్టి ఆడోళ్ళకి పిచ్చి. మధ్య రూమ్ అంత రిస్క్ ఉండదు అనమాట. వంట రూమ్ గెలుక్కున్నానంటే 2 రోజులు పట్టించుడు సున్నం వేసేది. ఒక్క రోజు అయితే మళ్ళీ వాళ్ళ తోమి సర్దుకోవడం ఒక ఎత్తు. ప్రతిదీ క్లీన్ చేస్తాను అనమాట. ఒక్కటి వదిలేసినా కూడా నా మనసు ఒప్పదనమాట. ఇంకా దిగడం ఎక్కడం ఒక్క వస్తువు ఎక్కడ ఉన్నది అక్కడ కరెక్ట్ పెడతాను అనమాట. మళ్ళీ ఇక్కడది అక్కడ పెట్టను, అక్కడది ఇక్కడ కచ్చిపిచ్చి ఏది పెట్టను అనమాట. స్టీలు దండిగా ఉన్నాయి కానీ ప్లాస్టిక్ తక్కువ కొన్నా అనమాట. అవన్నీ మెయింటైన్ చేసుకోలేని. ప్లాస్టిక్ అయితే కారం డబ్బాలు అట్లా అయితే అంత పెద్దగా లేకునే ఉన్నాయి. ఇంకా అంతా స్టీల్ సామాన్లే వంట రూమ్లో వచ్చేసి. ఇది బీరువా మా చిన్నమ్మ మా పెళ్ళప్పుడు పెట్టినది అనమాట. మాకి చిన్నదే మా సుంచు కింద కరెక్ట్గా సరిపోయింది అనమాట. ఇంకా కొంచెం హైట్ ఉంటే కూడా సుంచుకు సరిపోదు. ఈయన్నే గ్యాస్ కట్ట మా కెటల్ పోయింది కాబట్టి పొయ్యి సట్టము పొయ్యిలు కూడా నేనే వేసుకున్నాను అనమాట. అందంగా బాగా మండుతాయి అనమాట పొయ్యిలు. కెటల్ పొయ్యి కూడా కెటల్ ఉంటే మటుకు కెటల్ మీదే చేసేదాన్ని ఎప్పుడు. ఈ 2 సంవత్సరాలే కెటల్ లేవు కాబట్టి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయినాం. కెటల్ తెచ్చి కెటల్ పొయ్యి మీద కూడా వంట చేసుకోలేను అట్లా అయిపోయింది. పల్లెటూరులో ఉండి కూడా నేను పల్లెటూరు భాష, నా పనులు, నా పద్ధతి ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఎట్లుంటుందో అదే అనమాట. నాది రొటేషన్ అంతా రిచ్ కాదనమాట. రిచ్ లేకుండా ఒక టౌన్ వాళ్ళు లేకుండా మనం పల్లెటూరులోనే ఉంటాం కాబట్టి కొంతమందికైనా నచ్చుతాయి నా వీడియోలు అనుకుంటున్నాను అనమాట. అందరికి నచ్చాలని రూల్ ఏం లేదు కదా. నేను చేసే పనులు నా ఇంట్లో ఎలా పెట్టుకున్నానో చేసినాక ఇట్లా ఉందనమాట. ఇప్పుడైతే నా మనసుతో తృప్తిగా ఉందనమాట. నా వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ కంపల్సరీ చేయండి. చాలా మంది చూస్తారు కానీ లైక్ చేయరు. నాకు చాలా ఇష్టమైన కిచెన్ ఎంత నీట్గా పెట్టుకున్నా కదా సర్దుకున్నాక ఇట్లా ఉంటుంది అనమాట. అది చిన్నదో పెద్దదో కొట్టమైనా కూడా బాగా సర్దుకోవాలా. చిన్న వస్తువులైనా కూడా ప్రతి సామాను నేనే కొనుక్కున్నా. చిన్న డబ్బాతో సహా నేనే కొన్నా. మనకి ఎవ్వరు కొనిచ్చేటోళ్ళు లేరు, ఇచ్చిన వాళ్ళు కూడా లేరు. పూజ చేసినప్పుడు ఎంత బాగున్నాడు మా స్వామి. సున్నం వేసి పూజ చేసుకుంటే ఇంట్లో నీట్గా ఉంటుంది అనమాట. ఇట్లా ఉంది. బాయ్. మరి మళ్ళీ చెప్తా. నా వీడియో పూర్తిగా చూసిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్స్. నా 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 ఇండ్లు ఎలా పెట్టుకున్నానో కామెంట్ చేయండి. మా పల్లెటూరు భాష ఎట్లుందో కామెంట్ చేయండి. నా కట్టెల పొయ్యి ఇంకా లాస్ట్ చూడండి మళ్ళీ. బాయ్ 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 బాయ్. సంక్రాంతికి క్లీనింగ్లు అన్నీ రవి నానంటే క్లీన్ చేసేస్తాను.